నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. మీ గుండె రెగ్యులర్గా కొట్టుకుంటుందా, ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందా? అంటే గుండె రెగ్యులర్గా కొట్టుకోవడం, నార్మల్గా కొట్టుకోవడం, మరీ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది అనుకోండి, ఇది అబ్నార్మల్. కొన్నిసార్లు దీన్ని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు అనమాట. అంటే బాగా ఇర్రెగ్యులర్గా వేగంగా కొట్టుకుంటే గుండెకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటారు. బట్ రెగ్యులర్గా కొట్టుకునే వాళ్ళలో కూడా మనకి తెలియకుండా కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బీట్కి మధ్యలో కొంచెం వేరియబిలిటీ ఉంటుంది. ఆ వేరియబిలిటీని హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. ఇది నార్మల్గా ఉంటుంది. ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా మంచిది, కొంచెం తక్కువ ఉంటే అది మంచిది కాదు. అది ఒక క్లాక్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే మరీ రెగ్యులర్ రాదు, మిల్లీ సెకండ్స్లో మార్పు వస్తుంటుంది. అది మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. అది మనం బ్రీతింగ్తోనూ, ఇమోషన్తోనూ, మూమెంట్తోనూ కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది. అసలు ఏంటి, ఎందుకు మనం పట్టించుకోవాలి అనే విషయం చూద్దాం. ఇది 2 బీట్స్ మధ్యలో ఉండే సటిల్ వేరియేషన్ అని చెప్పాను కదా, అది కొంత ఈసీజీవి తీసుకున్నా లేకపోతే స్మార్ట్ వాచ్లో కూడా తెలుస్తుంది. మీరు చూసుకుంటే అది తెలియకపోవచ్చు, అంత మైక్రోలో ఉంటుంది అనమాట అది. సో అందుకని అది మన అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టము, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని అటనామిక్ నర్వస్ సిస్టమ్ 2 ఉంటాయి. దీంట్లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే గుండె వేగాన్ని పెంచి లేకపోతే కొంచెం బీపీని పెంచి అట్లా ఇన్ జనరల్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ డోస్ ఎక్కువ ఉంటే మనం యాక్టివ్గా ఉంటాము, కొద్దిగా సడన్గా రియాక్ట్ అవ్వాలంటే అవుతాము, కానీ అది లాంగ్ టర్మ్లో గుండెకి మంచిది కాదు. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే రికవరీకి, హీలింగ్కి పనికొస్తుంది. అందుకని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎక్కువ ఉంటే అది మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువ ఉంటుంది. సో అందుకని మనకి ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ మనకి ఎక్కువ ఉంది అని అంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా, రెసిలియంట్గా ఉంది అని, రికవరీ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అని. సో అందుకని హార్ట్ రేట్ వేరియబిలిటీ ముఖ్యం. ఏది నార్మల్ హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఉండదు, చాలా డిఫరెంట్ మెషర్స్తో దీన్ని మెషర్ చేస్తారు. ఎస్డిఎన్ఎన్ అని కానీ, ఆర్ఎంఎస్ఎస్డి అని కానీ ఇట్లా మెషర్ చేస్తారు. అది మాత్రమే కాకుండా ఏజ్తో, ఫిట్నెస్తో, టైమ్ ఆఫ్ ది డేతో ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ మారుతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో, యంగ్ అడల్ట్స్లో చూసుకుంటే ఇది 50 to 100 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. మిడిల్ ఏజ్డ్ వాళ్ళల్లో సుమారుగా 30 ఇయర్స్ నుంచి మీరు 65 ఇయర్స్ వరకు వచ్చేట వరకు వీళ్ళకి 30 to 70 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. ఇది ఓల్డర్ అడల్ట్స్ అనుకోండి, 60 దాటిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి 20 to 50 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. అందుకనే మనం హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది మన ఏజ్ని బట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెడిసిన్లో మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ గురించి స్టడీస్ ఏం చెప్తున్నాయని, హార్ట్ అటాక్ తర్వాత కనుక లో హార్ట్ రేట్ వేరియబిలిటీ ఉంది అని అంటే 70 మిల్లీ సెకండ్స్ కన్నా తక్కువ ఉంది అని అంటే సడన్ డెత్కి కానీ, పూర్ రికవరీ ఛాన్సెస్ కానీ ఉంటాయి. అదొకటి ఇంపార్టెంట్. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి హార్ట్ రేట్ వేరియబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకనే అది డిసీజ్ సివియరిటీతో పాటు కొరిలేట్ అవుతూ ఉంటుంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎక్కువ ఉంటే హార్ట్ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి కూడా మంచిది, కానీ హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువ ఉందంటే అది సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ని సూచిస్తుంది అనమాట. ఈ డయాబెటీస్లు ఉన్న వాళ్ళలో హార్ట్ రేట్ వేరియబిలిటీ చెక్ చేసుకుంటే అది అటనామిక్ నర్వస్ సిస్టమ్ యొక్క డ్యామేజ్ని ముందుగానే చూస్తుంది అనమాట. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీ కామన్గా యాంగ్జైటీలో, డిప్రెషన్లో, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో వీటిల్లో తక్కువ ఉంటుంది. అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువ ఉంటుంది. ఐసీయూ పేషెంట్స్లో హార్ట్ రేట్ వేరియబిలిటీ సెప్సిస్ కానీ, ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ, డెత్ని కానీ చూపిస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ విషయానికి వస్తే మనం ఒక వాల్యూ ఎంత ఉంది అనేది మాత్రమే కాకుండా దాంతోపాటుగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఆ మోషన్ ఎట్లా ఉంది, అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరుగుతూ ఉందా, తగ్గుతూ ఉందా. ప్రతిరోజు హార్ట్ రేట్ వేరియబిలిటీ మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే తగ్గుతూ ఉంది అని అంటే అది మంచిది. కానీ అదేవిధంగా అది కంటిన్యూస్గా పెరుగుతూ పోతుంది అనుకోండి, అది మనకి మంచిది కాదు. సో అందుకని ఒక హార్ట్ రేట్ వేరియబిలిటీ ఎక్కువ ఉంది అని అంటే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో బాడీ ఉన్నట్లు లెక్క అనమాట. దీనివలన ఇమ్యూనిటీ వీకెన్ అయిపోతుంది, బ్లడ్ ప్రెషర్ వర్సన్ అవుతూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది, రికవరీ స్లో అవుతూ ఉంటుంది. అందుకని అది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్లో కూడా ఇది వాడుతుంటారు. ఎట్లా స్పోర్ట్స్లో ఎట్లు వాడతారంటే అథ్లెట్స్, బాగా ఎలైట్ అథ్లెట్స్ ఏం చేస్తారంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ చూస్తారనమాట. అది కనుక మళ్ళీ తగ్గుతుంది అనుకోండి, ఎక్సర్సైజ్ ఓవర్ ట్రైన్ చేశారనుకోండి, ఓవర్ ట్రైన్ చేసినప్పుడు కూడా హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకొని కొంచెం హార్ట్ రేట్ వేరియబిలిటీ రికవరీ అవగానే
మళ్ళీ బాగా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారనమాట. మనకి వీకెండ్ జాగర్స్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ హార్ట్ రేట్ వేరియబిలిటీ చూసుకొని మనం డైరెక్షన్ చూసుకోవచ్చు. ఒకవేళ ఓవర్ ట్రైన్ అవుతున్నామని ఎట్లా తెలుస్తుంది అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ మీరు ఇంకా ఎక్కువ ట్రైన్ అయినా కూడా తగ్గుతూ ఉందనుకోండి, అప్పుడు అది కరెక్ట్గా ఉన్నట్టు కాదు. అప్పుడు మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఎట్లా చూసుకోవాలి హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే, ఇప్పుడు వాచెస్లో అన్నింటిలో వస్తుంది. యాపిల్ వాచ్లో ఉంటుంది, హెల్త్ యాప్లో, అట్లాగే ఫిట్బిట్ ప్రీమియంలో ఉంటుంది, గార్మిన్లో ఉంటుంది, ఔరా రింగ్, ఊపు, ఇట్లాంటివన్నిట్లో ఇది హార్ట్ రేట్ వేరియబిలిటీ ఫీచర్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అది చూసుకొని మనం కంగారు పడకూడదు. మనం అది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఒక్క బ్యాడ్ రీడింగ్ వచ్చినంత మాత్రాన మనకి ప్రాబ్లం వచ్చినట్టు కాదు. ఓవర్ సెవరల్ డేస్ కానీ వీక్స్ కానీ మన హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని మనం చూసుకోవాలి. అది నెంబర్ పెరుగుతూ ఉండాలి. మనం న్యాచురల్గా హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరగాలి అని అంటే మనం మంచిగా నిద్రపోవాలి. 7 to 8 hours పర్ డే నిద్రపోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఏరోబిక్ యాక్టివిటీ ఉండాలి. దాంట్లో వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ జాగింగ్ కానీ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. మనకి స్ట్రెస్ రిడక్షన్ని మనం చేసుకుంటూ ఉండాలి. అంటే డీప్ బ్రీతింగ్ కానీ మెడిటేషన్ కానివ్వండి, లేకపోతే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉండాలి. హైడ్రేషన్ బాగా తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గించుకోవాలి. స్మోకింగ్ మానేయాలి. సోషల్ కనెక్షన్స్ బెటర్గా ఉండాలి. ఇవి ఉంటే కనుక మనకి హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం ఉండాలి, డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అని అంటే, మీ హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువ ఉందనుకోండి, అంటే మీకు 65 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్నాయి, హార్ట్ రేట్ వేరియబిలిటీ 30 కన్నా తగ్గుతూ ఉంది, ఇంకా తగ్గుతూ ఉంది అని అంటే అప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కలవాలి. అదేవిధంగా బాగా టైర్డ్గా ఉండి డిజీగా ఉండి ఎమోషనల్గా ఫ్లాట్గా ఉన్నారు అని అన్నా కూడా మీరు ఒకసారి హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గించుకొని చెక్ చేసుకొని అది కనుక తక్కువ ఉందంటే డాక్టర్ని సంప్రదించాలి. హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, క్రానిక్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు కూడా హార్ట్ రేట్ వేరియబిలిటీ తక్కువగా ఉంది అని అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా స్టెంట్ వేసిన తర్వాత, హార్ట్ అటాక్ తర్వాత, బైపాస్ సర్జరీ తర్వాత ఇలా కూడా మనం హార్ట్ రేట్ వేరియబిలిటీని మెజర్ చేసుకోవచ్చు. తద్వారా మనకి ఓవరాల్గా ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ ఒక నెంబర్ మాత్రమే కాదు, ఒక ఇంటర్నల్ స్ట్రెస్ మానిటర్ అనమాట. అంటే మన అటానమిక్ నర్వస్ సిస్టమ్ని అది మానిటర్ చేస్తూ ఉంటుంది. మన ఇమోషనల్ స్టేటస్ని, మన స్లీప్ క్వాలిటీని, మనకి రిస్క్ ఆఫ్ డిసీజ్ని, ఇదంతా కూడా చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ అంతా ఒక ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ మొత్తం కలిపి ఒక రీడింగ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీ స్మార్ట్ వాచ్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు పెట్టుకున్నట్లయితే హార్ట్ రేట్ స్కోర్ వచ్చిందంటే దాన్ని ఇగ్నోర్ చేయబాకండి, అది చూడండి. అది చూసి ఆ హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా ఓవర్ ఫ్యూ డేస్ మీరు చెక్ చేసుకొని చూసుకోండి. నమస్తే.